డిప్యూటీ సీఎం పోస్ట్ అంటే ఒకప్పుడు కేవలం అదొక అలంకారప్రాయమైన పదవిగానే ఉండేది. అంత పవర్స్ కూడా ఏమీ ఉండేవి కాదు. కానీ ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆ పదవికే వన్నె తెచ్చారు. అనేక సంస్కరణలతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు. అంతేకాదు, ముఖ్యమంత్రితో సమాన హోదా, గౌరవం పొందుతున్న ఏకైక డిప్యూటీ సీఎం అనిపించుకుంటున్నారు. తన శాఖలకు 100% న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్న పవన్ తాజాగా మరో బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన పవన్ ప్రజల కోసం మరో కీలక ముందడుగు వేశారు. ఇంతకు ఏంటా కార్యక్రమం? తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటివరకు అనేక మంది డిప్యూటీ సీఎంలు పనిచేశారు. అయితే ఆ పదవి ఎక్కువగా అలంకారప్రాయంగానే ఉండిపోయింది. డిప్యూటీ సీఎంగా ఉండటం అంటే పేరు మాత్రమే, అసలు ప్రాధాన్యం తక్కువగానే ఉండేది. కానీ ఈ ధోరణి మార్చి ఆ పదవికి కొత్తవన్నీ తెచ్చిన నాయకుడిగా జనసేనాని పవన్ కళ్యాణ్ నిలిచారు. సినిమా రంగంలో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువతలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అద్భుతం. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయనకున్న ఆకర్షణ పెరుగుతోంది. దానికి కారణం కేవలం ఆయన ఇమేజ్ మాత్రమే కాదు, ఈ ఏడాదిన్నరలో చూపించిన పాలనా శైలి కూడా. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, అటవీ పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వంటి కీలక శాఖల బాధ్యతలు చూస్తున్నారు పవన్. ఆయన తనదైన శైలిలో ఈ శాఖల్లో ముద్ర వేస్తున్నారు. నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించడం ఆయన ప్రధాన లక్షణం. సూటిగా పనిచేసి ఎవరికీ లొంగని అధికారులను ఎంపిక చేసి వారిని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా అటవీ శాఖకు సంబంధించి అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టారు. అటు పర్యావరణానికి సంబంధించి అనేక మార్పులు తీసుకొచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతులు కల్పించారు. పంచాయతీరాజ్ శాఖలో కూడా అనేక మార్పులు చూపించారు. ఇప్పుడు పల్లె పండుగ పేరుతో మరోమారు సరికొత్త సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు పనులు చేపట్టారు. ఇప్పుడు మరోసారి పల్లె పండుగ 2.0 ప్రారంభించాలని అనుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో 6,500 కోట్లతో వివిధ పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రహదారుల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 52,000 పనులకు ఒకేసారి శ్రీకారం చుట్టి పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబర్లోనూ పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2,000 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ఏడాది పల్లెల సర్వతోముఖాభివృద్ధికి వీలుగా పల్లె పండుగ 2.0 కార్యక్రమం నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ ఇటీవల సమీక్షలో అధికారులను ఆదేశించారు. గత ఏడాది పల్లె పండుగలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతోనే పనులు చేపట్టారు. రోడ్లు, కాలువలు, గోకులాల నిర్మాణాలకు ప్రాధాన్యమిచ్చారు. దాదాపు 4,000 కిలోమీటర్ల మేర సిమెంట్, తారు రోడ్లు నిర్మించారు. ఈసారి ఉపాధి హామీ పథకంతో పాటు నాబోర్డు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రాజెక్టు, 15వ ఆర్థిక సంఘం, పంచాయతీల సాధారణ నిధులతో చేపట్టనున్న పనులు పల్లె పండుగ 2.0 పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఉపాధి పథకంలో మెటీరియల్ కింద రావాల్సిన 2,500 కోట్లను కేంద్రం త్వరలో విడుదల చేస్తుందని భావిస్తున్నారు. నాబోర్డు, ఏఐఐబి, పీఎంజీఎస్వై, 15వ ఆర్థిక సంఘం నిధులు అందుబాటులో ఉన్నాయి. జగన్ హయాంలో కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించారన్న ఆరోపణలున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ఖజానా నుంచి కూడా నిధులను వెచ్చించి గ్రామాల్లో, పల్లెల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనుందని కూటమి శ్రేణులు అంటున్నాయి. గతంలో తొలిసారి పల్లె పండుగ వారోత్సవాలను పవన్ కళ్యాణ్ ఎంతో ఘనంగా నిర్వహించారు. 4,500 కోట్ల నిధులతో 30,000 పనులు చేపట్టారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు పేరిట ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టారు. 2024 ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించారు. నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,000 పంచాయతీలో అభివృద్ధి పనులను ప్రారంభించింది కూటమి సర్కార్. పల్లె పండుగ పేరిట సీసీ రహదారులు, కాలువలు తదితర నిర్మాణ పనులను చేపట్టింది. ఈసారి అంతకు మించి అన్నట్లుగా రికార్డు స్థాయిలో పల్లె పండుగ నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం వరకు అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు పాలకులు. గత 5 ఏళ్లు పాలనను పూర్తిగా గాడి తప్పించారని, అభివృద్ధిని మరిచిపోయారని ఆరోపిస్తూనే వాటిని సరిచేసి ప్రగతి పట్టాలు ఎక్కిస్తున్నామని చెబుతున్నారు. అందులో భాగంగా ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో పాటు తమ మార్కు పాలన చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ తొలిసారిగా అధికారంలో ఉన్నారు. ఆయనపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆయన తీసుకున్న శాఖలు కూడా నేరుగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవే. అందుకే వాటిని బేస్ చేసుకుని తన మార్కు పాలన ప్రజలకు అందివ్వాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గ్రామ సభలతో రికార్డుల మోత మోగించారు. ఇప్పుడు అలాంటి ఇంకో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లె పండుగతో గ్రామ స్థాయిలో పవన్ పేరు మారుమోగడమే కాకుండా జనసేన గ్రౌండ్ లెవెల్లో బలం పుంజుకుంటోందని అంటున్నారు. చరిత్రలో ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకునేది మాత్రం కొందరే. అంకిత భావం, నిజాయితీ, అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన, ఆకాంక్ష అతి తక్కువ మందికి మాత్రమే ఉంటాయి. అటువంటి కోవకు చెందిన వారిలో మొదటి వరుసలో ఉండే పేరు జనసేనాని పవన్ కళ్యాణ్. ఒక రాజకీయ నాయకుడిగా దాదాపు దశాబ్దంన్నర పైనుంచి ప్రజా జీవితం కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సరికొత్త మార్పును తీసుకొచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులతో ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామిగా అటు డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఇటు కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలకు న్యాయం చేస్తూ దూసుకుపోతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అతి స్వల్ప కాలంలోనే పాలనలో మార్పులు తీసుకురావడం పట్ల పవన్ కళ్యాణ్పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.